ఒక అందమైన అడవిలో చింటూ అనే ఒక చిన్న కుందేలు ఉండేది. దానికి ఎగిరి గంతేయడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు అది అడవి లోపలికి వెళ్తుండగా ఒక మెరిసే రాయి కనిపించింది. ఆ రాయి దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక మాయారాయి. దాన్ని తాకగానే చింటుకి మనుషుల భాష అర్థమవ్వడం మొదలైంది. చెట్లతో, పక్షులతో చింటు చక్కగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ మాయారాయిని వెంట పెట్టుకుని తన ప్రయాణాన్ని ముందుకు సాగించింది. దారిలో ఒక పెద్ద మర్రి చెట్టును కలిసింది. ఆ చెట్టు అడవిలో ఎన్నో ఏళ్లుగా ఉండి ఎన్నో కథలు చూసిందన్నమాట. చింటు ఆ చెట్టుతో స్నేహం చేసి అడవి రహస్యాల గురించి, పూర్వపు జంతువుల సాహసాల గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంది. కొద్దిసేపటికి ఒక నది దగ్గరకు వెళ్ళింది. అక్కడ మునిగిపోతున్న ఒక చిన్న తాబేలును చూసి నది ప్రవాహాన్ని అర్థం చేసుకుని దానికి సురక్షితంగా ఒడ్డుకు చేరడానికి సహాయపడింది. ఇలా చింటు తన కొత్త శక్తితో అనేక మంచి పనులు చేస్తూ అడవిలో అందరికీ ఆప్తురాలిగా మారింది. చివరికి ఒకరోజు అడవిలోకి ఒక పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. జంతువులు భయంతో పరుగులు తీశాయి. చింటూ చెట్ల మాటలు జాగ్రత్తగా విన్నది. ఏ చెట్టు ఎటు పడబోతుందో ముందే తెలుసుకుని అన్ని జంతువులను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళింది. తుఫాను ఆగిన తర్వాత అడవిలోని జంతువులన్నీ చింటుకి కృతజ్ఞతలు చెప్పాయి. ఆ రోజు నుంచి చింటు అడవికి చిన్న హీరోగా మారిపోయింది.